ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో తీర్థం పుచ్చుకున్న పైలా సోమినాయుడు గారితో మనమైతే ఉన్నాం. చెప్పండి సోమినాయుడు గారు, దుర్గగుడిలో మీరు ఒక చైర్మన్ హోదాలో ఉండి అక్కడ చేస్తున్న కుళ్ళు రాజకీయాలు కుతంత్రాలని తట్టుకోలేకే మీరు బయటికి రావడం జరిగిందా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మనం కూడా కొంత తోడ్పాటును అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందంటే ఏం చెప్పుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2020లో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చైర్మన్గా చేయటం అనేటువంటి జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నాకు ఇచ్చిన 2 ఏళ్ల కాలంలో 2 సార్లు వచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా ఒక 1 ఇయర్ పాటు, ఈ 2 సార్లు వచ్చినటువంటి కోవిడ్లో 1 ఇయర్ పాటు లాక్డౌన్లో పోవడం జరిగింది. 1 ఇయరే మేము చేయగలిగాం. అది కూడా మేము పూర్తిగా మేము అనుకున్నటువంటి దిశలో అభివృద్ధి చేయాలని చెప్పినట్టు మా ప్రణాళికలు పూర్తయ్యేలోపే మా పీరియడ్ అయిపోవడం కూడా జరిగింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎక్స్టెన్షన్ ఇమ్మని చెప్పి నేను అడిగాను. దానికి అప్పుడున్నటువంటి ఇక్కడ మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవ మంత్రివాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దానికి అంగీకరించారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అప్పుడు కొద్దిగా మాకు సహకరించకపోవడం వల్ల నాకు ఎక్స్టెన్షన్ రాలా. అదొకటైతే నా మనసులో బాధగానే ఉంది. ఎక్స్టెన్షన్ ఇస్తే మళ్ళీ మేము అనుకున్న రీతిలో అమ్మవారి ఆలయానికి భక్తులకు కావాల్సిన రీతిలో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఆ రకంగానే సుదీర్ఘంగా అమ్మవారి ఆలయానికి కావాల్సినటువంటి అభివృద్ధిని చేయాలని చెప్పినటువంటి మా తపనగానే ఉండిపోయింది తప్పితే ఇది నెరవేర్చలేకపోయాం అనేది ఒక బాధ. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత వచ్చేటప్పటికి పశ్చిమ నియోజకవర్గంలో మా నగరాలు మా పూర్వీకుల గతంలో 5 సార్లు ఎమ్మెల్యేలు చేశారు. మరి మేము కూడా మొదటి నుంచి కూడా నేను కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూనే కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరడం జరిగింది. దానికి మరి ఏ రకమైనటువంటి సహకారం లేదు. 2009లో రాజశేఖర రెడ్డి గారు నాకు పశ్చిమ నియోజకవర్గం టికెట్ పెట్టినప్పటికీ అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి రాజగోపాల్ గారు వీళ్ళందరూ కూడా కొన్ని ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని మరి నాకు ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పే ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యుడిగా ఇది ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకుండా అయిపోయింది. ఏదైనప్పుడు కూడా మరి మొన్న జరిగినటువంటి ఈ పరిణామాలన్నింటిలో కూడా నేను హైకమాండ్తో మాట్లాడాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో, ఆ రకంగానే అయోధ్యరామరెడ్డి గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. జగన్ గారికి కూడా మరి ఆ కేఎన్ఆర్ గారి రూపంలో నేను చాలా వాట్సాప్లు కూడా పట్టి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయమని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడిగా పోటీ చేసేదానికి నన్ను మరి ఆలోచన చేయమని చెప్పి నగరాలు బీసీకి సంబంధించినటువంటిది ఆ రకంగా నా సీనియారిటీని కూడా మరి పరిగణలో తీసుకోమని చెప్పండి కోవడం జరిగింది. మరి దానికైతే వాళ్ళైతే ముందుకు రాలేదు. నా వాదన ఒకటే, 2014లో జలీల్ ఖాన్ గారికి ఇచ్చారు ముస్లిం, 2019లో వైశాఖ్ ఇచ్చారు. ఆ వైశాఖ్ ఇప్పుడు పక్క దీన్ని పంపించారు, వెల్లంపల్లి గారిని పక్క నియోజకవర్గం పంపించారు. కాబట్టి ఈసారి నగరాలు బీసీ మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గట్టిగా వాదించినా కూడా మరి వాళ్ళు ఏదో చెప్పుకొచ్చి ముందు పార్టీ పదవులు ఇస్తాం తర్వాత ఏదో చేస్తామన్నారు. కానీ దానికంటే ముందు వాళ్ళు ఇచ్చేటువంటి పదవులు వాళ్ళు ఇచ్చేటువంటి వాటికంటే కూడా ముందు గట్టిగా నేను ఆలోచన చేసింది ఏంటంటే, దేశంలో మరి భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి దేశ అభివృద్ధి, సంక్షేమం, దేశ భద్రత వీటన్నిటి దృష్ట్యా కూడా నేను ఆకర్షితున్నాను. ఆ రకంగానే ఆ ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలోనే సుజనా చౌదరి గారు లాంటి ఒక మంచి దిగ్గజం ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా రావడానికి కూడా నేను కొంత ఆలోచన చేసి ముందు పశ్చిమ నియోజకవర్గం అనేక రకాలుగా కూడా అనేక ప్రాంతాల్లో వెనకబడ్డటువంటి ఒక నియోజకవర్గం ఇది. ప్రత్యేకించి కొండ ప్రాంతాలు ఎక్కువ ఉండటం వల్ల వెనకబడ్డానికి కూడా మరి ముఖ్య కారణం. ఈ రకమైనటువంటి ఒక సుజనా చౌదరి గారు అయితే ఇంజనీర్గా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ రకంగానే కేంద్రంలో కూడా ఆయన మరి 3.5 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం, 12 సంవత్సరాల పాటు మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈ యొక్క పార్లమెంట్లో ఆయన వాణి బాణి వినిపించి పనిచేసినటువంటి ఒక రాజకీయ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రావడం వల్ల పశ్చిమ నియోజకవర్గం ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఆయన తేగలడు అనేటువంటి ఆలోచన కూడా నేను చేశాను. రాబోయేటువంటి భావితరాల వారికి కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంచి జరగాలి. ఆ రకంగానే ఈ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు మారాలి.
డ్రైనేజీలు, అలాగే మరి మెట్ల మార్గాలు, ఆ రకంగానే స్ట్రీట్ లైట్లు, ఆ రకంగానే రైలింగ్స్, ఇవన్నీ కూడా అడ్రోడ్ల డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరగాలి. ఆ రకంగానే పేదలకు గతం నుంచి ఉన్నటువంటి పట్టాలు ఏదైతే రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పినటువంటి అవన్నీ జరుగుతాయని చెప్పినటువంటి ఒక ఆకర్షణతో సుజనా చౌదరి గారి అభ్యర్థికి ఇక్కడ రావడానికి కూడా నేను ఆలోచించి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి సుజనా చౌదరి గారిని గెలిపించుకోవడం ద్వారా, ప్రజల యొక్క సహాయ సహకారాలతో వారిని గెలిపించుకోవడం ద్వారా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి జరుగుద్ది, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుద్ది అనే విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంటే వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఆయనతో ఉండి మీరు పనిచేసిన పరిస్థితి ఆ రోజున ఆయన హయాంలో ఏం జరగలేదా, జరిగిందంటే ఏం చెప్పొస్తారు? ప్రత్యక్షంగా పరోక్షంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేము కలిసి పనిచేసిన మాట వాస్తవం. కానీ ఆయన చేసేటువంటి పని విధి విధానాలు నియోజకవర్గం ప్రజల్లో ఆయన విశ్వాసం సొరగని ఉండుంటే, కార్యకర్తల్లో ఆయనకి పట్టుండుంటే, ప్రజల్లో మరలా ఆయనకి ఓటేస్తారని చెప్పినటువంటి ఆలోచన ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి మార్చరు కదా. అక్కడికి మార్చారు అంటే ఈయనకి ప్రజల్లో విశ్వాసం లేదు. ఐపాక్ ద్వారా కానీ, ఇంటెలిజెన్స్ సర్వేల్లో కానీ, కార్యకర్తల ద్వారా కానీ, కార్పొరేటర్ల ద్వారా కానీ, ఆ యొక్క హైకమాండ్ నాకు తెలిసి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని పరిగణలో తీసుకొని ఇక్కడైతే గెలవడం ఓడిపోతాడని పక్కకి ఆయన్ని పంపడం జరిగింది. ఆయన సుదీర్ఘంగా ఇక్కడ కానీ గతంలో ఆయన 5 ఏళ్ల పాలనలో కానీ అభివృద్ధి చేసి ఉంటే ఆయన ఇక్కడి నుంచి పక్క పంపాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఓడిపోతాడు అనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్కి పంపించారని నేను అనుకుంటాను. మీరైతే ఇటు బీజేపీలోకి రావడం జరిగింది, జనసేనలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోతిన మహేష్ గారు ఈరోజున ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజంగా ఒక 8 ఏళ్లలో ప్రజానాయకుడిగా ప్రజల మన్నలను పోతిన మహేష్ అనే వ్యక్తి చూరగొన్నాడా లేదంటే మీరేం చెప్పారు? పోతిన మహేష్ అనేటువంటి విషయం ఆయన వ్యక్తిగత విషయాలు. ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాడు అనేటువంటిది అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ జనం ఏమనుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం పరిపాలనగా బాగుండాలి, ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, బీజేపీ ఆ రకంగానే జనసేన ఆ రకంగానే మరి టీడీపీ పార్టీలు సమిష్టంగా 3 పార్టీలతో ప్రజలకు ఏదైతే మేలు కావాలో ఆ మేలు ఆయన కోరుకుంటూ అనేక రకాలుగా కూడా ఆయన వెనక్కి తగ్గి సీట్ల సర్దుబాటులో కూడా ఆయన చాలా సర్దుకుంటూ పెద్ద మనసుతో వ్యవహరించినటువంటి ఆ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మరి అక్కడ ఉన్నప్పుడేమో ఆ పార్టీలు ఉన్నప్పుడేమో దేవుడు ఆ రకంగానే ఆయన గొప్పవాడు మా నాయకుడు అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈనాడు ఆ రకంగా మాట్లాడడాన్ని కొద్దిగా ప్రజలే ఆలోచన చేస్తున్నారు. ప్రజలు దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా దాని విషయంలో ఆయన మాట్లాడితే జనసేన పార్టీ నాయకత్వం దాని మీద చూసుకుంటుందని చెప్పి నా అభిప్రాయం. విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు అయితే ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం ఎలా నడుస్తుంది? సుజనా చౌదరి గారిని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి ఉంటుందా? ఇంత మట్టికి ఆయన పేరు జనంలోకి వెళ్ళిన పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్పారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారి పేరు ప్రకటించిన నాటి నుండి కూడా ఆయన ప్రజలతో మమేకమై కొండ ప్రాంతాలు అంతా కూడా కలిగి తిరుగుతూ కొండ ప్రాంత సమస్యలు ఏమున్నాయని చెప్పి తీసుకుంటూ సామాన్య మధ్యతరగతి కార్మికులు కర్షకులు అత్యధికంగా నివసించేటువంటి ప్రాంతంలోని దశాబ్దాలుగా అనేక సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజల యొక్క సమస్యలతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రజలకి మరింత దగ్గరై ఎన్నికలు సమీపించి ఎన్నికలు ఓటేసే లోపు పూర్తిగా 100% ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి ఓటేసే విధంగా అందరూ ఆశీర్వాదం పొంది వాళ్ళ మద్దతు తీసుకునే విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని దాదాపుగా
20 రోజుల నుంచి ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని ఒక రౌండ్ ప్రచారం ఆల్రెడీ ఒక రౌండ్ సుడిగాలి పర్యటన ప్రతి డివిజన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. హారత పళ్ళాలతో బయటకు వచ్చి హారతలు ఇచ్చి ఇన్నాళ్ళకి ఒక దిక్సూచి పశ్చిమ నియోజకవర్గ దిశ మార్చగలిగినటువంటి ఒక శక్తి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చింది. కేంద్రంలోనే ఒక మంత్రిగా 3.5 సంవత్సరాలు పనిచేసి దేశవ్యాప్తంగా పర్యటించి దేశంలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి రావడం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల రోజు తప్పకుండా పూర్తి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో 30,000 పైచీలకు మెజార్టీతో గెలవడం ఖాయం. సుజనా చౌదరి గారు ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి. ఈరోజు అనేక వైసీపీ నాయకులు అనేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. స్థానికత అంశం లేపుతూ ఉన్నారు. స్థానికత అంశం కంటే ఆయన ఉన్న అనుభవాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. ఆయన్ని రావాలి అని గెలవాలని కోరుకుంటున్న పరిస్థితిని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంటే గతంలో ఇదే నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన ఎలాంటి అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గంలో చేయలేకపోయారా? ఆయన చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఇక్కడ చేసిన అభివృద్ధిని చూసే నాకు సెంటర్లో ఓటేయమని చెప్పేసి అక్కడ ప్రజలను ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఇంతకన్నా అభివృద్ధి సుజనా చౌదరి గారు ఏం చేయగలుగుతారంటారు? నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడ కొడితే ఫుట్బాల్ లాగా పక్క నియోజకవర్గానికి వెళ్ళి పడినట్టు ఎక్కడ అభివృద్ధి చేశారో అక్కడ ఓట్లేసి గెలవాలని చూస్తారు కానీ గెలిపించుకోవాలని చూస్తారు కానీ ఇక్కడ బ్యాడ్ రిమార్క్ పడింది కాబట్టి అభివృద్ధి నిరోధకుడు అని పడింది కాబట్టి అవినీతి అక్రమాలు చేశాడని ముద్ర పడింది కాబట్టి ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. అంతేగాని ఎక్కడ అభివృద్ధి చేసి పక్కకెళ్ళి ఓటు ఎవడు అడగడు. ఏ పార్టీ కూడా ఎక్కడ అభివృద్ధి చేస్తుందో అక్కడే వాడిని నించోబెట్టి పదే గెలిపించే ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఎక్కడ అభివృద్ధి చేసి పక్కెళ్ళి మళ్ళీ పక్కన అభివృద్ధి చేశాను కానీ నన్ను ఎక్కడ గెలిపించండి అనే పరిస్థితి ఉండదు. తప్పకుండా ప్రజలకి ఇప్పుడు గత ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న అభ్యర్థి వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరి గారికి వ్యత్యాసాన్ని ప్రజలు ఆల్రెడీ అర్థమైపోయింది. వాళ్ళకి ఈయన అవసరం అనే దీనిపై ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు కాషాయం జెండా ఇక్కడ గెలవడం ఖాయం.